మూలిగే నక్కపై ఇంకో తాటిపండు పడ్డట్టు అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఇండియా కూటమి కలిసి ఉంటుందా లేదా అని ఒక చర్చ అనేది నడుస్తుంది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇండియా కూటమి విడిపోతే పరిస్థితి ఏంటి అనే దాని మీద దృష్టితో వెళ్తే ఇండియా కూటమిలోంచి బయటపడడం వల్ల ఈ పార్టీలకు ఏమన్నా లాభం ఉంటుందా, బీజేపీని ఏమన్నా ఓడించగలవా అంటే ఇండియా కూటమి ఉంటేనే మోడీ ఆధిపత్యాన్ని అడ్డుకోగలుగుతారు. కాబట్టి ఇండియా బీహార్ ఎలక్షన్ తర్వాత ఇండియా కూటమి విచ్ఛిన్నం అవ్వుద్ది అనేది ఇక్కడ బీజేపీ చెప్పే మాటలే. అంటే ఇండియా కూటమి అసలు లేకపోతే అసలు మోడీకి తిరిగేలేదు. 240 సీట్లు కొయిలేషన్ గవర్నమెంట్ కాదండి, సంకీర్ణ ప్రభుత్వం, పూర్తి మెజార్టీ వచ్చేస్తుంది. అసలు ఇండియా కూటమి లేకపోతే పూర్తి మెజార్టీ మోడీకి వచ్చే అవకాశం ఉంది. అందుకని బీజేపీ ఏం చేస్తుంది, ఎన్డీఏ ఏం చేస్తుంది, ఇండియా కూటమిని మొత్తం విభజించేస్తే తిరుగు లేకుండా 2000 వచ్చే లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా వచ్చే లోక్సభ ఎన్నికల్లో మోడీకి పూర్తి మెజార్టీ వస్తుంది. కాబట్టి ఇండియా గ్రూపు నామరూపాలు లేకుండా ఉండడం అనేది బీజేపీ లక్ష్యం, ఎన్డీఏ లక్ష్యం. మరి ఇండియా పరిస్థితి ఎలా ఆలోచిస్తుంది, ఇండియా కూటమి ఎలా ఆలోచిస్తుంది అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మమతా బెనర్జీ ఇప్పుడు చాలా సీరియస్ కాంపిటీషన్ ఎదుర్కొంటుంది బీజేపీ ఎన్డీఏ నుంచి. తర్వాత అస్సాంలో ఎలక్షన్ జరగబోతుంది. అక్కడ బీజేపీ నేతృత్వంలోని మోడీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా, అంటే ఒక రకంగా డామినెన్స్ ఉంది ఇండియన్ పాలిటిక్స్లో. ఇప్పుడు ఆయనకి వ్యతిరేకంగా పోరాడాలి అంటే